పద్మావతి అయితే తన రూమ్లో కూర్చొని అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నారు సారు మీరు లేక మీరు ఎక్కడ ఉన్నారో తెలియక నేను ఇక్కడ సతమతమవుతూ ఉన్నాను అని చెప్పి పద్మావతి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక పద్మావతి అలా ఏడుస్తూ ఉండడం చూసి అటుగా వెళ్ళిన అరవింద అయితే ఏంటి పద్మావతి గారు ఇంకా పడుకోనట్టుగా ఉన్నారు అని చెప్పి తన దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటుంది. పద్మావతి గారు ఇంకా పడుకోలేదా ఏంటండి, ఇంకా తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఉన్నారా అని చెప్పి అంటుంది. అది కాదు వదిన, అదేమీ లేదు అని చెప్పి పద్మావతి అయితే లేచి నిలబడి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది. ఇక అరవింద అయితే పద్మావతి గారు మీరు బాధపడవద్దు, తమ్ముడు ఎలా ఉన్నాడో ఏంటా అని మీరు ఎందుకు కంగారు పడుతున్నాడు, తమ్ముడు బాగానే ఉన్నాడని చెప్పారు కదా, ఫోన్ చేసి మాట్లాడారు కదా, అయినా సరే మీరెందుకు ఇంతలా ఏడుస్తున్నారు అని చెప్పి అరవింద అయితే పద్మావతిని అడుగుతుంది. పద్మావతి దానికి లేదు వదిన, ఆయన ఏదో ప్రమాదంలో ఉన్నారని నా మనసు కనిపిస్తుంది, అందుకే నాకు ఈ టెన్షన్ అంతా అని చెప్పి పద్మావతి అరవిందతో అంటుంది. అదేం లేదు విక్కీతో మళ్ళీ నేను మీకు ఫోన్ మాట్లాడిస్తాను, అప్పుడే కానీ కుదుట పడరు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.